మరి ఈరోజు మరి దేవుడు మరి తన పూర్ణ హృదయంతో మరి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో లేదా పూర్ణ బలంతో మరి కొన్ని విషయాల్ని దేవుడు ద్వేషిస్తాడని మనకి బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంటుంది. అయితే మరి దేవుడు ద్వేషించే ఆ లక్షణాలు ఏంటో వాటి గురించి మరి ఆయన ఆల్రెడీ తన వాక్యంలో మనకి తెలియజేస్తూ వాటిని రాయించాడని మరి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు సిద్ధపరచబడి దేవుని పిల్లలందరూ కూడా మరి దేవుడు ప్రేమించే వాటిని ప్రేమించడానికి మరి దేవుడు ద్వేషించిన వాటిని ద్వేషించడానికి మనందరము నియమింపబడ్డాం. కానీ దానికి విరుద్ధంగా మరి వాక్యము సరిగ్గా చదవకుండా వాక్య వివేచన సరిగా ఉండకపోవడం, దాని వెనుక ఉన్నటువంటి భావమును సరిగా గ్రహించి మరి గ్రహించిన వారు మరి ఈనాటి క్రైస్తవ సమాజంలో ఎక్కువైపోవడం చేత మరి దేవుని యొక్క వ్యక్తిత్వం కానీ మరి దేవుని యొక్క మనస్సుని కానీ దేవుని యొక్క ప్రేమ వ్యవహారం వ్యక్తిత్వం కానీ మరి అర్థం చేసుకోకుండా మరి బొత్తిగా అవగాహన లేకపోవడం చేత దేవుడిని ద్వేషించే లక్షణాలని మరి అలవాట్లని మరి వారి జీవితంలో భాగంగా చేసుకొని బ్రతికేవారు మరి ఈ లోకంలో మనకి చాలా ఎక్కువగా కనబడుతున్నారు. సో ఒకప్పుడు మరి మిడిల్ చర్చ్ అంటే మధ్యయుగంలో మరి క్రైస్తవ సంఘ చరిత్రలో అంటే సంఘంలో కొంతమంది పెద్దలు 7 డెడ్లీ సిన్స్ గురించి మాట్లాడారు. అంటే 7 ప్రమాదకరమైనటువంటి పాపములు లేదా 7 భయంకరమైనటువంటి పాపములు. సో అప్పట్లో ఆ పెద్దలు చెప్పినటువంటి ఈ 7 పాపములు ఏంటంటే మరి 1 గర్వము, 2 కోపము, 3 అసూయ, 4 అపవిత్రత, 5 తిండిపోతుదనం, 6 సోమర్తనం, 7 అత్యాస. సో ఈ 7 మొదటిది మరి గర్వము కొంతమందికి సాధారణంగా ఉంటుంది, మరి కొంతమందికి అతిగా ఉంటుంది. ఆ గర్వాన్ని మూర్ఖత్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు, అదొక చెడు లక్షణం. అలాగే కోపం సాధారణంగా అందరికీ ఉంటుంది, బట్ అది ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ ప్రదర్శించకూడదు, ఎక్కడ ఉంచుకోవాలి, ఎక్కడ లేపాలి ఆ విచక్షణ లేకపోవడం చేత మన కోపంతో అనేక తప్పులు మనం చేస్తూ ఉంటాం. అలాగే అసూయ, ఇతరులు చూసి అసూయ చెందడం లేదా వాళ్ళకి ఎక్కువ ఉంది మనకి లేదు, వారి పాఠ్యాలు ఉంది మనకి లేదు. సో ఇట్లా ఇతరులను చూసి మనం అసూయపడుతూ ఉంటాం. సో వాళ్ళకున్న టాలెంట్ని మనం అందుకోవాలని ఆశపడవచ్చు. సో వాళ్ళని మనం మెచ్చుకోవచ్చు. దాన్ని చేరుకోవడానికి మనం చేయాల్సిన కృషి మానేసి సో అతని పట్ల మనం ద్వేషం పెంచుకుంటారు, అసూయను పెంచుకుంటారు. సో అది కూడా ఒక దుర్లక్షణం. అట్లాగే అపవిత్రత అంటే పవిత్రం కానిది, పవిత్రం లేదు, పరిశుద్ధం కానిది. అట్లాగే తిండిపోతాం. చాలా మంది ఒకసారి మనం గమనిస్తుంటే దాబరాగా తింటుంటారు. తిండి ఎక్కడ చూసినా తిండి దొరికితే పరిగెడుతూ ఉంటారు. చాలా మంది చూస్తున్నాం, చాలా ఆశ్చర్యం వస్తుంది. కొంతమంది అనిపిస్తుంటుంది ఎట్లా అంటే వాళ్ళు తిండి కోసం బ్రతుకుతున్నారా, బ్రతకడం కోసం తింటున్నారా అర్థం కాదు. సో అట్లాంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇదివరకు నేను చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఇదివరకు మన సంఘం కొరకు ఒక అసిస్టెంట్ మాస్టర్ కింద మనం విజయం నుంచి ఒకరిని ఇక్కడ రప్పించడం జరిగింది. అతను దేవుని మంచిది కాదు, సంస్కారం కాదు. కాబట్టి జస్ట్ అంటే తిండికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా ఇబ్బందిగా అనిపించేది. అంటే ఇక్కడ ముగింపు ప్రార్థన అవ్వగానే 2 నిమిషాలు అక్కడ గోరెలు పెట్టి దగ్గర ఉండేవాడు. చాలా ఎందుకంత ఆతృత అర్థమయ్యేది కాదు. అంత పైగా ఏమో సంఘ కాపరిగాను లేకపోతే దైవజనుడిగా ఉండేవాడు. సో కొంతమంది భోజన ప్రియులు అనమాట. అలాగే మనం విమర్శించకూడదు. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. సో ఇట్లాంటి మరొకరికి ఏంటంటే సోమర్థనం, లేజినెస్. ఎట్లంటే అది బద్ధకం. ప్రతి దాన్ని వాయిదాలు వేస్తూ అరే పుట్టాలని రేపు చేద్దాం, రేపు వదిలే ఇల్లు చేద్దాం. సో వాయిదాలు వేస్తూ తమ పనులని పెండింగ్ పెట్టుకుంటూ పెరిగిపోతూ ఉంటారు. సో అదొక దుర్లక్షణం. సో ఈ పెద్దలు మరి ఈ రోజుల్లో అప్పుడులో క్రైస్తవ లోకానికి మరి వీటి గురించి చాలా బలంగా బోధించారు. సో మరి బైబిల్ గ్రంథాన్ని మనం ఒకసారి చూస్తే కనుక మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను మరి సామెతలు 6వ అధ్యాయము 16 నుండి 19 వచ్చిన వరకు ఆయన ఇశ్రాయేలులో ఉన్నటువంటి 7 పాపముల గురించి ప్రస్తావించాడు. సో అలాగని
7 పాపాలను మాత్రమే ప్రస్తావించడం కనుక ఈ 7 మాత్రమే దేవుడికి వ్యతిరేకమైనవి. మరి లేదంటే ఈ 7 మాత్రమే దేవుడు మరి ద్వేషిస్తాడని, మరి మిగతా వాటిని ద్వేషించాలని అనుకోవడానికి వీలేదు. ఒక నిమిషం. సో వాక్యానికి విరుద్ధంగా ఉన్న పాపంగా ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా దేవుడు ద్వేషిస్తాడని మనం గమనించాలి. సో కాకపోతే ఈ 7 ఏ విషయాన్ని మరి ఏ కృత్యాన్ని దేవుడు ద్వేషిస్తాడు. సో అన్నింటిలో కూడా ఈ 7 మనం పెట్టి చూడవచ్చు అనే ఉద్దేశంతో ఆయన వ్రాయించాడు. చదవండి సరే. అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరాపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారగుడు. ఇప్పుడు గమనించారు ఏమున్నాయి అక్కడ? మొత్తం కౌంట్ చేశారు ఎవరైనా? ఏమున్నాయి? అహంకార దృష్టి ఒకటి, కళ్ళలాడు నాలుక 2, నిరపరాధులు చంపే చేతులు మన చేతులు, సో దుర్యాలోచనలు యోచించే మన హృదయం, సో కీడు చేయడానికి త్వరపడి పరుగు పెట్టి మన పాదాలు, మన లెగ్స్, మన పాదాలు, సో లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములు జగమును పుట్టించేవాడు. ఈ లాస్ట్ 2 తీసేస్తే మిగతావి 5 కూడా మన శరీరంలో ఉండేవి. ఏంటవి? కళ్ళు, చేతులు, పాదములు, మైండ్, నాలుక, రైట్? సో వీటిని మరి జాగ్రత్తగా చూస్తే కనుక మామూలుగా మనం సామెత గ్రంథంలో ఇలాంటి విషయాలు చదివినప్పుడు పెద్దగా పట్టించుకోకుండా మరి ఫాస్ట్గాను మరి అంటే మన కన్నులు మన మనస్సు పరిగెత్తుతూ చదివేసి మరి దాటేస్తూ ఉంటాం. సో దాంట్లో ఉన్న దైవికమైనటువంటి మరి పాఠంలో నేర్చుకోకుండా మరి సత్యం గ్రహించకుండా అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత కాలంలో మరి జీవితంలో బాగా ఎదుగుతూ ఉంటాం. సో ఈ రోజుల్లో మరి ఎంతో మంది ఈ రకంగా మన చుట్టూ కనబడుతున్నారు. సో మన కుటుంబాల్లో ఉన్నారు, మన సంఘాల్లో ఉన్నారు, మన సహవాసాల్లో ఉన్నారు. అయితే ఇక్కడ ఈ 7 మరి మొదటి 5 మీరు చూస్తే కనుక ఇది ఒక మనిషి యొక్క మరి శరీరానికి సంబంధించినటువంటి అవయవమే. సో మొదటి ఏమన్నాడు? కన్నులు, తర్వాత నాలుక, తర్వాత చేతులు, తర్వాత హృదయం, సో ఆ తర్వాత పాదములు. అంటే ఈ 5 అవయవాలకి సంబంధించినటువంటి పాపమును గురించి ప్రస్తావించి, సో ఆ తర్వాత చివరి 2 గురించి ప్రభు మాట్లాడినప్పుడు మరి లేక సొలొమోను ద్వారా మరి వ్రాయించినప్పుడు ఆ 2 రకాల దుర్మార్గమైనటువంటి వ్యక్తుల గురించి ఆయన సూచించారు. సో మనందరికీ తెలుసు, సో దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు మరి దేన్నైనా ఎలా ద్వేషిస్తాడనే క్వశ్చన్ మార్క్ మనకు అప్పుడప్పుడు వస్తుంది. సో ఇలాంటి ఆలోచన కొంతమందికి వస్తూ ఉంటుంది. అవునా కదా? వస్తుందా? ప్రేమ స్వరూపమైన దేవుడు ఎందుకని ద్వేషించాలి? నాకైతే వచ్చిందని మరి క్వశ్చన్ మార్క్, మీకు వచ్చిందో లేదో తెలియదు కానీ, సో ఎందుకంటే చాలా మందికి మరి వాక్యం తెలియదు కనుక ఈ విషయంలో సరైన అవగాహన లేకపోవడం చేత ఈ రకంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో దేవుడు ప్రేమ గలవాడు, మరి దేవుడు న్యాయాధిపతి, మరి దేవుడు పరిపూర్ణుడు, మరి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు అక్కడే సర్వజ్ఞానం కలిగేవాడు. సో దేవుని యొక్క సృష్టిలో మరి ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది నీతియుక్తమైనదో, ఏది అంగీకారయోగ్యమో, మరి ఏది హేయమైనటువంటిదో అండ్ ఆమోదానికి అసలు అర్హత ఉందా లేదని నిర్ణయించగలిగినది కేవలం ఆ దేవాది దేవుడు మాత్రమే. సో ఆయన ఫలానేది మంచిదంటే ఆయన అది మంచిది, మరి ఆయన చెడ్డది అంటే అది చెడ్డది. సో దీన్ని ప్రేమించడం యుక్తము అంటే అది యుక్తము, ఇది ద్వేషించడం యుక్తం అంటే అది యుక్తం. సో ఆ మంచి దేవుడు మరి ఒకటి ప్రేమించాలంటే తప్పకుండా మరి మరొక దాన్ని మనం ద్వేషించాలి. అంటే ఒక దాన్ని ప్రేమించాలంటే వేరొక దాన్ని మనం ద్వేషించాలి. మంచిని నేను ప్రేమించాలంటే మరి చెడుని నేను ద్వేషించాలి. సో నీతిని నేను ప్రేమించాలంటే కనుక అవినీతిని నేను ద్వేషించాలి. సో కాబట్టి మనందరికీ తెలుసు ఎట్లా దేవుడు అనగానే మనకి ప్రభు అనేటువంటి మరి ప్రేమ అనేటువంటి తత్వం మన మైండ్కి ఇమీడియట్ గా వస్తుంది. దేవుడు అంటే ఇమీడియట్ గా మన మైండ్ లో కట్టేది ఏంటి? ప్రేమ. సో అట్లానే సాతాను లేదా అపవాది అనగానే ద్వేషం అనేటువంటి మరి
తత్వము మనకి గుర్తొస్తుంది. ఎందుకు వస్తుందంటే మరి దేవుడు మనం ప్రేమించాడు కనుక మనం కూడా ఆయన్ని ప్రేమించాలనే ఆలోచన. అలాగే సాతాను మనల్ని ద్వేషిస్తున్నాడు కనుక మనం కూడా వాడిని ద్వేషించాలని అనే ఆలోచన మరి ఎప్పటి నుండో మనందరికీ తెలిసిన విషయమే. సో కాకపోతే విచిత్రం విడ్డూరం ఏంటంటే, సో వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ మనం ప్రేమించాల్సిన వాటిని మరి ద్వేషిస్తాము, మరి ద్వేషించాల్సినటువంటి వాటిని సాతానుని మనం ప్రేమిస్తూ ఉంటాం. సో ఇదే అసలు సమస్య. సో మరి ఎందుకు మరి మన మాటలో మరి ప్రభువు మనం పవడం చేయడం కానీ మన ప్రవర్తనలు అంటే మరి సాతానుకి పెద్ద పేరు వేసి వాడి పైకి ఎత్తి చూపిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఈ 7 లక్షణాలు, ఈ 5 లక్షణాలు ఒకవేళ మరి క్రైస్తవులుగా చాలా మంది ఉంటున్న మీలో నాలో ఉంటే కనుక తప్పకుండా మీరు దేవుని ప్రేమించట్లేదు, మరి సాతానుని ప్రేమిస్తున్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. సో సాతాను ప్రవృత్తి కలిగి ఉన్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. సో ఐఎమ్ సారీ టు సే దిస్, ఎందుకంటే దేవుడు సహవాసం ఉండేవారు, మరి దేవుడి సంబంధికులుగా ఉండేవారు, మరి దేవుడి యొక్క స్వభావాన్ని మరి తప్పకుండా తమ స్వభావంగా మార్చుకుంటారు. సో అలా కాకపోతే వారిని సాతాను సంబంధికులుగానే పిలవబడతారు. ఇది బైబిల్లో మనందరికి కూడా తెలియజేస్తున్నటువంటి ఒక తిరుగులేని సత్యం. సో దేవుడు ఉద్దేశించే మరి 7 విషయాలు ఆయన దృష్టికి హేయమైనటువంటివి. మరి ఇంగ్లీష్లో అబామినేషన్ అనే పదం వాడారు. ఈ అబామినేషన్ అనే పదానికి అర్థం ఏంటంటే మరి అసహించుకొనుట, అసహ్యము. అంటే అబామినేషన్ అనే పదానికి అర్థం అసహించుకొనుట. సో మరి వాటి వైపు, చెడు వైపుని మనం చూడకుండా మరి మనం దాన్ని చూసినప్పుడు మరి వెంటనే మొహం తిప్పేసుకుని పూర్తిగా అసహించుకోవడం. సో ఈ రెండింటిని మరి దేవుడు తన పూర్ణ హృదయంతో చూస్తున్నాడు కనుక మరి దేవుని పిల్లలు, మరి దేవుని ప్రజలు, మరి దేవుని పరిచారకులుగా మరి చాలా మంది అవుతున్న వారు తప్పకుండా వారి జీవితంలో ఈ రెండింటిని మరి వీలైనంత దూరంగా ఉంచాలనుకున్నాడు. సో ఈ దుర్లక్షణాలు మరి వారి జీవితంలో ఉండకుండా మరి వారు జాగ్రత్త పడాలని అంటున్నాడు. సో ఒక్కొక్కటి నేను త్వరగా చెప్తూ వెళ్తుంటాను. సో జాగ్రత్తగా మీరు వాటిని వినండి. తర్వాత మీరు వాక్యాన్ని ధ్యానించండి, చదవండి. అండ్ వీటికి సంబంధించినటువంటి మరి నిజాలు వాక్యం అంతా అంటే త్రూ అవుట్ ద బైబిల్ మనకి రాయబడి ఉన్నాయి కనుక వాటిని మీరు చదివి అర్థం చేసుకోవాలి. సో అప్పుడు మీకు గొప్ప మరి ఆత్మీయ క్షేమం కానీ మరి మేలు కానీ అండ్ గొప్ప ఆధ్యాత్మిక చింతన కానీ మరి ఆధ్యాత్మిక చైతన్యం మనకి కలుగుతూ ఉంటుంది. సో ఈ రెండింటిలో మరి పేర్కొనబడినటువంటి మొదటి విషయం ఏంటంటే ఆ ప్రౌడ్ లుక్. అంటే ఏదో మరొక ఇంగ్లీష్ భాషలో మరి హాటీ ఐస్ అని ఉంటుంది, అహంకార దృష్టి అని తెలుగులో ఉంటుంది. సో ఒక మనిషిలో ఉన్నటువంటి తత్వం ఏంటో మరి వారి యొక్క స్వభావం ఏంటో అతని పనుల ద్వారా ప్రపంచానికి కనబడుతుంది. సో మనిషి యొక్క హృదయంలో మరి ఉన్నటువంటి ఆలోచన ఏంటో మరి లేకపోతే మనసులో ఉన్నటువంటి అహంకారం మరి వారి వైఖరి, మరి అహంకార వైఖరి మరి వారి యొక్క పనులు కూడా బయటపడుతూ ఉంటుంది. సో ఒక మనిషి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు, వారి ముఖాలను మీరు చూస్తున్నప్పుడు, వారి కళ్ళను మీరు చూస్తూ ఉన్నప్పుడు వారి గర్విష్ఠులు లేక మరి వినయ మనసులో మనం ఈజీగా కనిపెట్టేయచ్చు. సో దేవుడిని ద్వేషించే మరి అసహించుకునే మరి కోపగించుకునేటటువంటి మొదటి లక్ష్యం ఏంటంటే అహంకార దృష్టి. సో మనం అనుకుంటుంటాం సాధారణ వాళ్ళ కోసం పళ్ళు ఎత్తుకెక్కే వాళ్ళకి అనుకుంటాం, రైట్? సో వాళ్ళు కన్ను నిన్ను కాకుండా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాం. సో కాబట్టి దేవుడు కానీ మరి దేవుడి పోలికలో మరి సృజించబడినటువంటి మనుషులు కానీ మరి ఏ రకంగా కూడా గౌరవించకుండా మరి వారి అధికారాన్ని వీరు గుర్తించకుండా మరి తమంతట తాము స్వతంత్రులుగా మరి తమ చిత్తానికి అప్పగింపబడి మరి బ్రతికేటువంటి ప్రతి ఒక్కరు కూడా అహంకారమే. సో వీళ్ళు ఏముంటుందంటే అహంకారం ఉంటుంది. అహంకారం ఎక్కడైతే ఉంటుందో ఏ మనసులో ఈ అహంకారం ఉంటుందో ఆ వ్యక్తిలో అవివేకం తప్పించి మరి ఇంకేమీ ఉండదు. సో ఆ వ్యక్తిలో అంధకారం తప్ప ఇంకేమీ ఉండదు. సో ఆ వ్యక్తి జీవితంలో ప్రతినిత్యం అతిక్రమాన్ని తప్పించి మరొకటి చేయడానికి ఆస్కారమే ఉండదు. సో ఇలాంటి అహంకారులే మరి చాలా దురుసుగా ప్రవర్తించి మరి అన్యాయాలు కానీ అక్రమాలు కానీ మరి చేసేస్తూ ఉంటారు. సో ఈ అహంకార మనుషులే మరి ప్రపంచంలో ఉన్నటువంటి మరి ప్రతి విధమైనటువంటి ఆజ్ఞలను వీరు చేస్తారు. ఎందుకంటే వారికి ఎవరి యొక్క అధికారాలు కానీ మరి ప్రభుత్వాలు కానీ గుర్తించాల్సిన అవసరం లేదని చెప్పి గర్విస్తూ ఉంటారు. సో దేవుని వాక్యంలో రాయబడినట్లు సో ఈ 60 పీపుల్ దేవుడికి చాలా
దూరంగా ఉంటారంట. సో కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఆయన గర్విష్ఠులు దూరంగా చూచి వారిని దూరంగానే ఉంచుతాడు. సో దేవుని సన్నిధిలో మరి వినయ మనస్సులకి మరి దీన మనస్సులకి కృప లభిస్తుంది, అనుగ్రహం లభిస్తుంది. కానీ గర్విష్ఠుల్ని మరి దేవుడు దూరంగా పెట్టేస్తాడు. సో ఈ భూమి మీద మరి మొదటి గర్విష్ఠుగా పేరు పొందిన మరి అపవాది మరి సాతాను దేవుడు తన సన్నిధిలో ఉంచుకోగా మరి పరలోకం నుండి ఆ పాపాత్ముని పడగొట్టేస్తాడు. సో ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో వాళ్ళు పడిన తర్వాత మరి ప్రపంచంలో అందరినీ తనలాంటి అహంకారులుగా మరి తయారు చేయడానికి కంకణ కొట్టుకుని మరి తిరుగుతూ ఉన్నాడు. సో అది కూడా దేవుని మనం చెప్పుకున్న నిజం. సో సృజించబడినటువంటి జీవి మరి సృష్టికర్తకు వ్యతిరేకంగా సృజించబడినటువంటి అన్న పరిధులు కలిగినటువంటి పరిమితులు కలిగిన జీవి తనకి హద్దు అదుపు లేని ప్రవర్తించడం అనేది మరి నిజంగా మరి అన్యాయమే కాదు, మరి అది ఒక అవివేకంతో కూడినటువంటి మరి దుర్మార్గపు చర్య. సో బైబిల్లో మనకెన్నో ఉదాహరణలు మరి దేవుడు అనుగ్రహించిన ఒక భక్తుడు అంటాడు, సో గర్విష్ఠులు మరి వినయం అనేటటువంటి బడి నుండి తొలగిపోయినటువంటి వారు అన్నాడు. అంటే స్కూల్ ఆఫ్ హ్యూమిలిటీ నుండి మరి డ్రాప్ అవుట్స్ గా మరి ఉన్నటువంటి వారే ఈ గర్విష్ఠులు. సో వారి జీవితంలో వారు ఏమీ నేర్చుకోలేరు, మరి వారి జీవితంలో వారు సరైనటువంటి రీతిలో మరి అన్నిటికీ నడుచుకోలేరు. సో నేనే కరెక్ట్, సో నేను చెప్పింది నిజం, అంతా నాకు తెలుసు, సో ఇట్లా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ అంతా. సో వారు ఏమి తెలియని వారి వల్లే మరి దారి తప్పిపోయినటువంటి వారిగా కనబడుతుంటారు. సో 3 మాటలు నేను మీకు చెప్తాను. మరి లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక స్వనీతిపరుడైనటువంటి గర్విష్ఠుడి గురించి మాట్లాడినప్పుడు అతడు క్షమించబడకుండానే దేవాలయం నుండి ఇంటికి పోయాడని ప్రకటించాడు. సో హీ వాజ్ నాట్ ఫర్గివెన్. అంటే ఆ వ్యక్తి గర్వంతో మరి దేవాలయానికి వచ్చాడు, మరి దేవుడి సన్నిధికి వచ్చాడు, దేవుడి పేడ ప్రార్థన చేశాడు. కానీ దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఘనత ఇవ్వకుండా తను దేవుడి సన్నిధిలో మరి ఇతరుల కన్నా మరి ఎక్కువగా హెచ్చించుకొని మరి తన గర్వాన్ని బయట పెట్టుకున్నాడు, కనుక వారికి శ్రమించబడలేదు అని చెప్పాడు. సో ఇవాటి రోజుల్లో మరి లక్షల మంది, వేల మంది ఆరాధనకు వస్తున్నారు, మరి సభలకు వస్తున్నారు, వాక్య పరిచర్యల కొరకు రావచ్చు, మరి ప్రార్థనల కొరకు రావచ్చు. కానీ గర్విష్ఠులుగా ఉన్నంత కాలం వారు క్షమించకుండానే వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఆ తర్వాత ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మరి లౌకిక సంఘం గురించి మరి ప్రభు మాట్లాడుతున్నప్పుడు వారు దేవుని విసర్జించినటువంటి వారిగా మనకు చూపిస్తాడు. ఆ వచనం చదువుతున్నటువంటి ప్రకటన 3:17 వచ్చిన 3వ అధ్యాయం 17 వచ్చిన నీవు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవను, గుట్టివాడవను, దిగంబరుడవని ఎరుగక నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనిచున్నావు. సరిపోదు. చూడండి అంతా ఎట్లా చెప్తున్నాడు. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు అయి ఉన్నావు తెలియకుండా నేను ధనవంతుని, నా వృద్ధి చేసి ఉన్నాను, సో నాకేమి కొదవ అని చెప్పుకుంటున్నారు. సో గర్విష్ఠులు ఏమంటున్నారంటే మాకు ఏమీ కొదవలేదు, సో మాకు కావాల్సినంత ఉంది, సో మేమేమి ఎవరికి మరి తప్పు కాదు, మేము ఎవరికి తీసుకోము, సో ఈ రకంగా భావిస్తూ ఉంటారు. ఇలాంటి వారు ఆత్మీయంగా మరి న్యూనత కలిగినటువంటి మరి ఆత్మీయ శూన్యత కలిగినటువంటి ఆత్మీయ ఫలం లేనటువంటి బిడ్డలు. సో దేవుడి కృప మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి వారు అది గుర్తించినంత వరకు వారి జీవితం అంధపాతాలని వారిని తీసుకుపోతుంది. సో సామెతలు 16:17 చెప్తుంది, సో నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవడం ముందు అహంకారమైన మనసు నడుచును, గర్విష్ఠులు దోపుడు సొమ్ము పంచుకున్నట్టు కంటే ఈయన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు. చూడండి మేము బలవంతులు అనుకుంటారు కానీ బలహీనులు. సో గర్విష్ఠులు మేము బుద్ధిమంతులు అనుకుంటారు కానీ బుద్ధి లేదు. సో గర్విష్ఠులు మాకు అంతా ఉంది, మాకు ఏమి పదవలేదు, ఈ రకంగా వాళ్ళు ఎక్కువగా భావిస్తూ ఉంటారు. వారి అందరికన్నా ముందు మరి అందరికన్నా అట్టడుగున పాత్రలో ఉండేవారు వారే. సో అహంకార దృష్టిని దేవుడు ద్వేషిస్తాడు. అను మన లైఫ్లో నీవు పరిచారకుడు అయినా కానీ, మరి క్రైస్తవుడు అయినా కానీ, మరి దేవుని బిడ్డ అయినా కానీ,
మన జీవితంలో అహంకారము, గర్వము, పొగరు అనేవి ఉంటే కనుక దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు అనేది మనం గమనించాలి. సో రెండవదిగా అబద్ధములాడు నాలుక, కలలాడు నాలుక అని ఉంటుంది. సో లైన్ టంగ్ అంటే అబద్ధాలు నాలుక. అబద్ధం చెప్పే వారికి మరి సత్యం అనే దాని మీద మరి ఏమాత్రం గౌరవం ఉండదు. అంటే ఈ హ్యాస్ నో రిగార్డ్ ఫర్ ట్రూత్. అంటే దేవుడు సత్యమై ఉన్నాడు, మరి యేసుక్రీస్తు నిజమై ఉన్నాడు, మరి పరిశుద్ధాత్మ సత్య స్వరూపమైన ఆత్మ, మరి దేవుని వాక్యము సత్యము, మనందరము సత్య సంబంధము. కానీ మన మధ్యలోనే ఈ రకంగా ఒకటిగా గుర్తింపబడి మరి చలామణి అవుతున్నారు. తరచూ ప్రతిదానికి కూడా అబద్ధం ఆడుతూ ఉంటే, మరి అబద్ధం వారి యొక్క నాలుగును అమ్మేసుకుంటే, మరి అంకితం చేసేసుకుంటే కనుక వారి సత్యములకు కానీ, మరి దేవునికి కానీ, మరి వాక్యానికి కానీ, మరి దేవుని విధానానికి కానీ లోబడిన వారిని బైబిల్ వాక్యం స్పష్టంగా చెప్తుంది. సో ఒక వ్యక్తికి కావాల్సిన సొంత ప్రయోజనం కొరకు మరి వారి యొక్క ఆలోచన ప్రకారమే వాడు అబద్ధాలు చెప్పుకుంటే పోతారు తప్పించి, ఇంకొక రకంగా చెప్పాలంటే మానసిక శాస్త్రవేత్తలు దీని ఒక మానసిక రోగంగా, మరి మానసిక రుగ్మతగా చెప్తారు. కానీ బైబిల్ ప్రకారం ప్రధానంగా ఇది ఒక పాపం. ఆ పాపం తర్వాత ఇది ఒక రోగం అని అనుకోవచ్చు. సో దీన్ని సైకోపాథటిక్ పర్సనాలిటీ అంటారు. అంటే నిరంతరం అబద్ధాలని ఆధారం చేసుకుని బ్రతికేటటువంటి వారిని ఏమంటారంటే సైకోపాథటిక్ పర్సనాలిటీస్. సో సామెతలు 12:22 చదువుతాం. సామెతలు 12:22. చూడండి ఏమన్నాడు ఇక్కడ క్లారిటీ ఇచ్చేసారు స్పష్టంగా చెప్పి ఏమని, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవంతులకు ఆయన ఇష్టడు. సో అది స్పష్టంగా చెప్పారు. సో ఆయన ఎవరిని ఇష్టపడతాడు, ఎవరిని ద్వేషిస్తాడు అని? అబద్ధం ఆడేవారిని ద్వేషిస్తాడు, అబద్ధం ఆడే పేదలను ద్వేషిస్తాడు, సత్యాన్ని కలిగి జీవించి మరి కలిగే వారిని ప్రేమిస్తాడు. సో దేవునికి నేను ఇష్టడుగా ఉండాలంటే మరి దేవుడిలాగా సత్యవంతుడిగా మేము ఉండాలి, మరి సత్యవంతురాలుగా మీరు ఉండాలి. సో సత్యమే మాట్లాడాలి. ప్రాణం ఎందుకు వచ్చినా కానీ, మరి ప్రాపర్టీ పోయేటువంటి మరి పరిస్థితి వచ్చినా సరే, మరి విపత్కర పరిస్థితి ఏది వచ్చినా సరే యథార్థతనే నీవు కలిగి మరి సత్యమని నీవు పలికారు తప్పించి అబద్ధం ఎట్టి పరిస్థితుల్లో ఆధారం చేసుకోకూడదని బైబిల్ చెప్తుంది. సో దేవుని ఆధారం చేసుకున్నవాడు ఆశీర్వదింపబడతాడు. సో అబద్ధాన్ని ఆధారం చేసుకునేవారు నట్టని నశించిపోతారు. సో మనము మొదటి నుండి చూస్తే కనుక మరి ఆ ఏదో మానంలో ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వల దగ్గరికి అబద్ధాలు జరగడైనటువంటి సాతాను వారి దగ్గర వచ్చినప్పుడు వారు దేవుని యొక్క ఆజ్ఞను విరిచివేయడానికి మరి అవిధేయతలు పడి అక్రమంలోకి రావడానికి ప్రధాన కారణం ఈ అబద్ధమే. సో దేవుడు సత్యం చెప్తే అపవాదు వచ్చి మరి అబద్ధం చెప్పాడు. సో వారి సత్యాన్ని నమ్మకుండా అబద్ధాన్ని నమ్మి వారు అంధపత్రానికి త్రొక్కివేయబడ్డారు. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఒక అబద్ధం ద్వారానే పాపమును జరిగిస్తాం, ఒక అబద్ధం ద్వారానే పాపమునికి ఆధారం కల్పిస్తాం. సో వితౌట్ ఏ లై సో దేర్ ఇస్ నో సపోర్ట్ ఫర్ సిన్ అంటారు. అంటే ప్రపంచంలో మరి క్రైస్తవ సంఘంలో మరి చాలా మంది అబద్ధాల ద్వారానే పాపాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో వాటికి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ ని మరి తయారు చేస్తూ ఉన్నారు. సో మనం యాకోబు గారిని తీసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి దగ్గర అబద్ధం ఆడాడు. సో అప్పుడు తండ్రి ఇస్సాకు దగ్గర మరి గుడ్డివాడిగా ఉన్నప్పుడు ఆ గుడ్డిదాన్ని ఆసరగా చేసుకుని మరి నేను ఏసావుని అని అబద్ధం ఆడి మరి ఏసావు యొక్క మరి జాస్తత్వాన్ని కానీ మరి ఆశీర్వాదాన్ని దొంగిలించేశాడు చేశాడు. సో మనం ఏం ఇస్తామో దాని కోసం బయట చెప్తుంది కదా. సో దాని ఫలితంగానే తర్వాత టైంలో మరి అది రివర్స్ కొట్టింది. అట్లా అతను తన తండ్రికి అబద్ధం చెప్తే మరి యాకోబు యొక్క 11 మంది కొడుకులు తన ప్రియకుమారుడైనటువంటి జోసెఫ్ను అడవి మృగాలు తినేసని తండ్రికి అబద్ధం చెప్పారు. సో దీంతో ఎంతో సుదీర్ఘ కాలం పాటు మరి ఆత్మక్షోభని అనుభవించడం మనం బయటలో చూస్తాం. సో గుర్తుపెట్టుకొని అందుకు చెప్తున్నాం, మనం చేసిన పాపం ఊరికిపోదు, క్షమించబడవచ్చేమో కానీ దాని ఫలితం అంటే దానికి శిక్ష మాత్రం మరి తప్పక అనుభవించి తీరాల్సిందే. సో అందుకే నేను ఇంకా ఏమంటారంటే డోంట్ టేక్ ఫర్ గ్రాంటెడ్ అంట. అంటే సో ఈసారి ఇంకొక సంగతి కూడా మీకు చెప్తాను. 40% యొక్క భార్య ఉంది కదా, ఆ కథ అంతా మీకు తెలుసు. సో మరి చాలా మర్యాదస్తుడుగా ఉన్నాడు, మరి నీతిపరుడుగా, మరి దేవునికి భయపడేవాడుగా మరి బ్రతికినటువంటి యోసేపు మరి తనకు లొంగలేదని మరి పాపానికి
మరి అతను ఒప్పుకోలేదని చెప్పేసి మరి చేయని నేరం తన మీద మోపి మరి అబద్ధం ఆడి మరి ఆ ఇళ్ళను యోసేపుని శాస్త్రాలకి మరి పంపించడం మనం చూస్తాం. సో బైబిల్ మరి ఇలాంటి వాటిని ఎందుకు రాయించాడంటే దేవుడు దేనిని ఉద్దేశిస్తాడో మరి ఏవి దైవ కార్యములకు మరి ఆటంకములుగా మరి ఏవైతే దేవుని యొక్క క్షేమాన్ని కలిగి ఉండవో మరి అలాంటి విషయాలు మనం నేర్చుకొని వాటి ప్రకారం మనం వాటిని అవాయిడ్ చేసి వాటిని మనం తొలగించి బ్రతకడానికి రాయించాడు. సో హామాను ఒక అబద్ధమాడి ఒక జనాంగం అంతటిని అంటే యూదా జనాంగం అంతటిని కూడా మరి నాశనం చేద్దామని మరి రాజైనటువంటి అహరోసు దగ్గర మరి అబద్ధమాడి మరి కుట్రతో సంతకం పెట్టించుకున్నాడు. సో ఇలా మనం చెప్పుకుంటే పోతే కనుక మత్తయి సువార్త 11వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువుకి మరి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఆయన అబద్ధంగా నిందించారు. సో ఆయన తిరిగిపోదని చెప్పారు, తాగుబోతన్నారు, సుంకరులకు పాపులకు స్నేహితులు అని చెప్పి తిట్టారు. సో ఆయన మీద అనేక రకాల అబద్ధాలు మోపారు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు మీద అబద్ధములతో ఆయన సిలువ వేయించారు. సో ఆయన శిష్యుడిగా మరి ప్రధానమైనటువంటి మరి వక్తగా ఉన్నటువంటి ప్రైమరీ స్పోర్ట్స్ పరమైనటువంటి పేరు కూడా మరి ఏ సేవలో నేను ఎదుగుని మరి 3 సార్లు పంపడం జరిగింది. సో ఏ సంఖ్యలో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పాను. సో తర్వాత ఆది సంఘంలో మరి అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మరి భార్య భర్తలుగా దాతృత్వం కలిగినటువంటి మరి సౌరభ్యం కలిగిన భార్య భర్తలుగా మరి పేరు పొందిన మరి అనన్య అండ్ హిస్ వైఫ్ సఫేరా సో దేవునితో అబద్ధమాడి మరి పరిశుద్ధాత్మని మోసపుచ్చిపోయి తమ సమయానికంటే ముందే మన దేవుని యొక్క తీర్పుకు గురై భూమి మీద నుండి తుడిచిపెట్టిపోయారు. సో ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు చూపిస్తున్నాడంటే దేవుడిటువంటి దుశ్చర్యలను ద్వేషిస్తాడు, మరి అసహించుకుంటాడు. సో ఇక మీరు యోహాను 8వ అధ్యాయం చదువుకుంటే యేసు ప్రభు చెప్పాడు, మీరు సత్యము గ్రహించకుంటే సత్యము మీరు కలిగి జీవించినప్పుడు యథార్థ కలిగి బ్రతికినప్పుడు సత్యమందు మనం నిలిచినప్పుడు సత్యము మనల్ని స్వతంత్రం చేస్తుంది. సో గుర్తుపెట్టుకుంటే ట్రూత్ గివ్స్ us ఫ్రీడమ్ అంటే సత్యము మనకి విడుదలనిస్తుంది. మన ఫాల్స్హుడ్ అంటే అబద్ధము లేక అసత్యము మనల్ని బంధించబడుతున్నట్టు. సో అబద్ధములకు జనకుడు లేదా అబద్ధాలకు ప్రచారం చేసినటువంటి సాతాను యొక్క పిల్లలు మీరని మరి అక్కడ యేసు ప్రభు కొంతమంది గురించి మాట్లాడతారు. ప్రకటన 21:8 చూస్తే ప్రకటన 21:8 వాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనే ఎందును. ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహత్యకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురని. ఇది రెండవ మరణం. చూసారా అంటే వాళ్ళ తీర్పు ఎలా ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. ఎవరికి తిరిగి వారికి, అవిశ్వాసులకి, అసహ్యులకి, నరహంతులకి, వ్యభిచారులకి, మాంత్రికులకి, విగ్రహారాధకులకి, అబద్ధికులకి వీళ్ళందరూ కూడా అగ్ని గంధములతో మండుచున్న అగ్ని గుండంలో పాలు పొందుతారు. ఇది వారికి తుది తీర్పు. దానినే ఇది రెండవ మరణమని చెప్పారు. సో కనుక అబద్ధాలు ఆడడం అనేది చిన్న విషయం కాదు. సో ఈ రోజు చాలా క్రైస్తవ సంఘాలలో క్రైస్తవ లోకంలో విశ్వాసులు సేవలు కూడా అబద్ధాలు కావడం మనం చూస్తూ ఉంటాం. సో అది దేవుని ద్వేషించే ఏమైనా విషయం. సో మూడోది మరి అమాయకులు చంపేటటువంటి చేతులు. తెలుగు బైబిల్ ఏమన్నా రాయబడిందంటే నిరపరాధులు చంపు చేతులు, ఆ ఇంగ్లీష్లో హ్యాండ్స్ దట్ టు ఇన్నోసెంట్ బ్లడ్. సో ఏ రకమైన నేరం చేయని అపరాధుల్ని మరి ఏ రకంగా కూడా దోషం చేయని వారు అమాయకులు చంపడం. అసలు ఒక వ్యక్తి నరహత్య ఎందుకు చేస్తాడని మనం ఆలోచిస్తే కనుక వాడి హృదయంలో ద్వేషం అంటే వాడి హృదయంలో ఉన్నటువంటి క్రోధం బయటకు వచ్చిన తర్వాత వాడు అదుపు తప్పి మరి వెనక ముందు ఆలోచించకుండా లోపల ఉన్నటువంటి ఉక్రోషం కసి తన చేతి ద్వారా మరి హత్యలు చేస్తారు. కాబట్టి ఆశా నిగ్రహం లేకపోవడం కానీ మరి ఇతరుల యొక్క జీవితం పట్ల అతనికి మరి విలువ లేకపోవడం, గౌరవం లేకపోవడం, మరి దేవుని యొక్క పాపం, దేవుని యొక్క భయం కానీ మరి పాప భీతి లేకపోవడం, మరి దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా పట్టించుకోకపోవడం, ఈ లక్షణాలతో వీళ్ళు నరహత్యకి సిద్ధపడుతూ ఉంటారు. సో మరి నరహత్య చేయకూడదని, నరహత్య చేయడం పాపమని బైబిల్ స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఇవాళ రోజుల్లో మరి నరహత్య చేయడానికి ఒక సెకండ్ థాట్ లేకుండా మరి జాలి దయ లేకుండా ఆలోచించకుండా మరి చాలా సింపుల్ గా కిరాయి హత్య చేస్తారు. సో ఆది కాండంలో మనం చూస్తాం తన సొంత సహోదరిని అంటే కయ్యూను తన సొంత చేతులతో తమ్ముడు చంపేస్తారు. సో మొదటి మానవుల యొక్క మొదటి కుమారులే
మరి మొదటివాడు పెద్దవాడైనటువంటి మరి కయ్యూను మరి హేబేలు చిన్నవాడైన హేబేల్ని దారుణంగా చంపేస్తాడు. సో అందుకనే బైబిల్ కయ్యూని ఒక నరహంతుడిగా చూపిస్తుంది. సో ఎందుకు చంపేస్తాడు? తన సహోదరుడి మీద అతనికి ఈర్ష్య ద్వేషం ఉంది కాబట్టి. సో అసూయ కాలంగానే వాటిని అతను తప్పుకోలేక హత్య చేస్తాడు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి ప్రపంచంలో నరహత్యలు అనేవి అతి సాధారణంగా జరిగిపోతూ ఉన్నాయి. సో ఇవి బయటికి సమాజంలో మరి దేవుడు లేనటువంటి దుర్మార్గులు మరి గోటాలకు మాత్రమే పరిమితం కాదండి. అటువంటి సర్ప్రైజ్ ఈ క్రైస్తవ సమాజంలో కూడా మరి సంఘంలో కూడా మరి దేవుడు ప్రధానంగా మరి చాలా మంది అయ్యేటటువంటి వారు కూడా మరి హత్యలు చేస్తున్న సంఘటనలు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటున్నాం. సో ఇది ఎప్పుడు మనం వార్తలు చదువుతూ ఉంటున్నాం. సో నేను మీకు 2-3 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఉదాహరణ చెప్తాను. అంటే 22 మార్చి 2021 నాడు అమెరికాలో ఒక పాస్టర్, ఆయన పేరు వచ్చి డేవిడ్ ఇవాన్స్. సో 50 సంవత్సరాల వయసు ఉంటుంది అతనికి. సో పాస్టర్ ఆయన భార్య అతని భార్య ఆయన తెలియకుండా మరొకరితో మరి అక్రమ సంబంధం పెట్టుకోవడం చేత సో ఆయన్ని వేరే చోట అంటే దేవుడు సేవ కొరకు మరి సువార్త పని నిమిత్తం మరి మిస్టర్ అతను మరి పాస్టర్ వెళ్ళినప్పుడు సో ఆ భార్య తనతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వారితో కలిసి మరి భర్తను హత్య చేయడానికి ఒక కుట్రను పడింది. సో ఒక ప్రణాళిక ప్రకారం అంటే భర్త యొక్క తన సొంత తుపాకీలో మరి ఆయన యొక్క మందుగుండెనే బుల్లెట్ని పెట్టేసి భర్త తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆయన తెలియకుండా మరి బయట ఉన్నటువంటి మెయిన్ డోర్ తెరిచి ఈ దొంగడు కాదు బాయ్ ఫ్రెండ్. సో వాడి లోపలికి వచ్చి ఆయన ఏమార్పాటులో ఉన్నప్పుడు ఆయన చేతులు ఆయన ఓన్ పిస్టల్ బుల్లెట్తో కాల్చి చంపడానికి ఏర్పాటు చేసి డబ్బింగ్ చేసింది. సో ఈ పాస్టర్ గారు చనిపోయిన తర్వాత మరి పోలీసు వారికి ఫోన్ చేసి అయ్యో నా భర్త ఎవరో చంపేసాడని నాటకం అయిపోయింది. కానీ పోలీసులు మొత్తం ఇంటర్వ్యూ చేసి మరి గుట్టు రద్దు చేసినప్పుడు నిజమంతా బయటకు వచ్చాం. చూడండి అది ఎవరు? ఒక పాస్టర్ గారి రైట్. సో అక్రమ సంబంధం ఉండడం చేత ఆమె తన సొంత భర్తని ఏ రకంగా కిరాతంగా చేసిందో మనం చూడొచ్చు. సో అలాగే చాలా మంది పాస్టర్లు కూడా మరి వారి అక్రమ సంబంధాలు భార్య జోడిస్తున్నారని భార్య చంపిన పాస్టర్ కూడా ఈ సమాజంలో ఉన్నారు. చూడండి సమాజం వెళ్ళిపోతుంది. సో ఈ ఆధునిక ప్రపంచంలో ఈ మోడర్న్ సొసైటీ పీపుల్ యొక్క మైండ్ సెట్ ఎంతో ఉన్మాదంగా మారిపోతుంది. సో జస్ట్ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి కేసు వరకు వచ్చింది. సో ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. సో క్రైస్తవులే కిరాతులుగా హత్య చేస్తున్నప్పుడు మరి బయట అంటే సరే మనం మాట్లాడడానికి అసలు అర్హత హక్కు మనకుందా అనిపిస్తుంది. సో మొదటి యోహాను 3:17 దేవుడు వాక్యం చెబుతుంది. 3:15 ఈ లోకపు జీవనోపాధి గలవాడైంది తన సహోదరునికి లేమి కలుగుడు చూచి అతని ఎడల ఎంత మాత్రమే కనికరము చొప్పని వానియందు దేవుని ప్రేమ ఎలాగ నిలిచును. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. సో ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉన్నదని మీరు ఎరుగుదురు. కేవలం ఒక వ్యక్తిని కత్తితోనో తుపాకీతోనో లేకపోతే రాజుతోనో కొట్టి చంపేస్తేనే హత్య కాదండి. ఒకరికి వ్యతిరేకంగా హృదయంలో మనం వ్యాసలు పెట్టుకున్నప్పుడు అంటే పగలు పెంచుకున్నప్పుడు అది కూడా దేవుడి దృష్టితో హత్యతో సమానం అంటున్నాడు. ఎందుకంటే మనం మొదట మన హృదయంలో వారిని చంపేస్తాం. సో తర్వాత అవకాశం వచ్చినప్పుడు బయట ఫిజికల్ వారిని చంపడానికి ప్రయత్నం చేస్తారు. సో ఎందుకంటే సో మెనీ పీపుల్ సో ఎంతో మందిని సంఘంలో ద్వేషిస్తూ ఉంటారు. పేరుకి ప్రేమ స్వరూప పిల్లలు అంటుంటారు కానీ నిజంగా అబద్ధికుడు మరి ఆది నుండి హంతకుడైనటువంటి అపవాద కోరికలే మనకు కనబడతాయి. మన హృదయం దేని నిర్ణయిస్తుందో మరి చేతులు దాన్ని నిర్ణయిస్తాయి. సో అని ఇంకో మాట చెప్తారు. ప్రతి సంవత్సరం మరి మిలియన్ కొద్ది అమెరికాలో కాదు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అడ్డుగోడలని తొలిగిపోయినట్టు కాబట్టి సో గర్భంలోనే భూమి మీదకి రాకుండానే చంపేస్తున్నారు. దీనినే అబార్షన్ అంటే గర్భస్రావం అంట. సో ఎంతో మంది క్రిస్టియన్స్ కూడా రెండో ఆలోచన చేయకుండా మరి వాక్యం తెలిసి చదవకుండా మరి క్రైస్తవ నాయకులు కానీ మరి పెద్దలు కానీ సంప్రదించకుండా ఆలస్యం అయిపోయింది నీకు లేదా నీ బిడ్డ కాంప్లికేషన్ వస్తుందని చెప్పి ఏదో మూర్ఖపు డాక్టర్లు అలాంటి వాళ్ళు చెప్తే ఆ బిడ్డని తీసుకురాస్తున్నారు. సో చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఇవ్వండి. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారి యొక్క హృదయాల్లోనే ఈ ద్వేషాన్ని కూడుకొట్టుకొని వారి హంతకులుగా బ్రతుకుతున్నారు. నాలుగో దాని గురించి దేవుడు చెప్పాడు. అదేంటంటే ఏ హార్ట్ దట్ డివైజెస్ ఏ వికెడ్ ఇమాజినేషన్ అంటాడు. అంటే దురాలోచన చేసేటువంటి మన హృదయం అంటే చెడ్డ ఆలోచన చేసేటువంటి మన హృదయం.
పాత నిబంధన చెప్తుంది, మరి యేసు ప్రభు చెప్పాడు హృదయంలో నుండే ప్రతి విధమైనటువంటి దురాలోచన బయలుదేరుతుంది. సో మనిషి మరి చెడిపోవడానికి బయట పర్యావరణంతో సంబంధం లేకుండా వాడు స్వతహాగా చెడ్డవాడు కనుక లోపల నుండి చెడుని వాడు బయటకు తీసుకొస్తారు. సో ఈ జ్ఞానాలు ఏమంటారంటే ఇలాంటి వారి అట్లా చెప్తారంటే, నేను పెరిగిన వాతావరణం మన మంచిది కాదు, మరి మా కుటుంబ నేపథ్యం మంచిది కాదు, సో నా సహవాసం మంచిది కాదు కాబట్టి చెడిపోయేదో అందుకే హత్య చేశారని చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ అది కూడా ఒక కారణమే, దాన్ని మనం డినై చేయలేము. మరి తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే కనుక పిల్లలు చెడిపోయే అవకాశం ఉంటుంది. కానీ చెడు మనలోనే ఉంది కదా అంటారు. సో మన హృదయమే చెడ్డది కదా, అందుకే అంటారు కదా మనుషుల హృదయం మోసకరమైనది, మరి ఘోరమైన వ్యాధి కలదని. సో అక్కడ ఉన్న ఈ చెడ్డ ఆలోచనలు దురాలోచనలు అన్నీ వచ్చేస్తుంటాయి. సో దేవుడు చెప్తున్నాడు ఏమని, ఇలాంటి చెడిపోయినటువంటి మనిషిని ఆయన నూతన సృష్టిగా చేసినప్పుడు, మరి నవీన హృదయాన్ని ఇచ్చినప్పుడు, మరి కొత్త హృదయాన్ని ఇచ్చినప్పుడు క్రీస్తు మనసును కలిగి బ్రతకమని చెప్తూ ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన ధన్యతలోకి మనం తీసుకొచ్చాడు. అంటే ఒక చెడిపోయిన మలినమైపోయిన మురికి మనిషిని అట్లాగే మరణానికి అలా ఆ తరంగతాన్ని వదిలేకుండా మరి ఎంతో మహిమకరమైన ఉన్నతమైన జీవన విధానానికి తెచ్చే ఏర్పాటు దేవుడు చేశాడు. సో ఈ సత్యాన్ని మనం గ్రహించి మరి దాన్ని అందిపుచ్చుకుని అందులోకి మనం ప్రవేశిస్తే కనుక ఎంత దీవుగానం ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. సో ఫిలిప్పు 4:8 కూడా చాలా మరి నాకు చాలా ఇష్టమైన మాటలు. ఫిలిప్పు 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి కార్తీకలవో వాటి మీద ధ్యానించుకోండి. అందరూ చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పు అయినను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, మరి ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానించుకోండి. చూసారు అంత క్లియర్గా చెప్పాడు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో మనం గమనించాలి. సో మన హృదయానికి మీ మెదడుకి దేని మేతగా పెట్టాలో, మీరు దేనికి మీ హృదయాన్ని లేక మనసును అప్పగించుకుంటున్నారనేది మనం ఆలోచించాలి. ప్రపంచంలో ఉన్న చెత్తగా, మరి ప్రపంచంలో ఉన్నటువంటి పాపానిగా, మరి లోకంలో ఉన్న అబద్ధానిగా, మరి లోకంలోని అపవిత్రతగా, మరి ప్రపంచంలో ఉన్న మోసానికి, చెడుతనానికి మనం దేనికి మన మనసును అప్పగించుకుంటున్నాం. సో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతి సంఘంలోని మరి క్రైస్తవుడు, ప్రతి సంఘస్థుడు, మరి ప్రతి సేవకుడు ప్రతి నిత్యం తన మనసుని దేనికి ఒక దానికి ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటాడు. సో వీఆర్ ఆల్వేస్ ఎక్స్పోజ్. అంటే మన ఇంట్లో నుండి బయటకు రాగానే పొల్యూషన్కి ఎక్స్ప్లోర్ అవుతుంది. సో సౌండ్ పొల్యూషన్ ఎక్స్పోజ్ అవుతుంది. సో మన దేహం బయట ఉన్న బ్యాక్టీరియాకి, మరి డస్ట్కి ఇలా రకరకాలుగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. సో కరోనా సమయంలో మరి మాస్కులు పెట్టుకుని ఎందుకు తిరిగాము? వైరస్ ఎక్స్పోజ్ అవ్వకుండా, మనకి రోగం అంటకుండా మనం తిరిగాము. మరి ఈ చిన్నపాటి వైరస్ బ్యాక్టీరియాకి మనం ఎంత జాగ్రత్త తీసుకునే మనం మన మనసు ఆత్మీయ విషయంలో ఎందుకు తీసుకోము? సో దేన్నైతే చూస్తామో అదే చేస్తాం, మరి దేన్నైతే ఆలోచిస్తామో అలాగే బ్రతుకుతాం. మరి ఇది బైబిల్ చెప్పేటటువంటి గొప్ప సత్యం. సో తర్వాత వాళ్ళు 9వ ఇంకో మాట అంటాడు, మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరిస్తారు, ఏమి వింటిరో, ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండెను. చూసారా, మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరిస్తారు, దేవుని వాక్యంలో మాకు ఏవైతే జ్ఞాపకపడుతున్నాయో, ఏవైతే మనం అంగీకరిస్తున్నామో, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూచిరో అట్టి వాటిని చేయండి. సో పౌలు అంటున్నాడు, నాలో మీరు ఏం చూస్తారో, నాలో నుండి మీరు ఏం నేర్చుకున్నారో వాటిని మీరు చేయండి. సో యేసులో మనం ఏం చూస్తాము, యేసులో మనం ఏం నేర్చుకున్నాము, వాటిని మనం చేస్తే మన హృదయం చెడ్డ ఆలోచన చేయడానికి కానీ, మరి మన మనసు పరిశుద్ధమైపోవడానికి కానీ ఆస్కారం ఉండనే ఉండదు. సో అప్పుడు సమాధానకర్త దేవుడు మనకి తోడై ఉంటాడు. ఆయన ఏం చెప్పాడు అది చేస్తే కనుక, ఆయన ఏం రాస్తాడో అది పాటిస్తే కనుక, ఆయన ఏది మనకి బోధించాడు అది పట్టించుకుంటే కనుక, మనం ఇలాంటి దుష్టకార్యాలకి చేయడానికి మన మనసు అంగీకరించాం. లేదంటే మరి చాలా మంది పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఎందుకంటే మానసిక ప్రశాంతత సరిగ్గా ఉండదు. ఎందుకంటే మైండ్ ఈజ్ పొల్యూటెడ్. సో మనసులో శాంతి ఉండదు. ఎందుకంటే మనసు అంతా కలుషితమైంది.
మరి అల్లకల్లోలంగా ఉంది, అపవిత్రత అలలాలుగా వస్తుంటే మరి పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ ఉంటుంది? కనుక దేవుడు చెప్పినట్టు మనం ఉంటే కనుక మన జీవితం ఎంతో ముందుకెళ్తాం. మన మనస్సు అంతా ప్రశాంతంగా ఉంటుంది, ప్రెజెంట్గా ఉంటుంది. మరి పవిత్రమైన వాటిని, మరి సత్యమైన వాటిని, నమ్యమైన వాటిని, మరి ఖ్యాతి గల వాటిని, మాన్యమైన వాటిని, మరి న్యాయమైన వాటిని నిరంతరం ధ్యానిస్తుంటే మన జీవితం చాలా చాలా గొప్పగా మారిపోతుంది. సో ఐదవదిగా ఫీట్ దట్ ఆర్ స్విఫ్ట్ ఇన్ రన్నింగ్ టు మిస్చీఫ్, అంటే చెడు చేయడానికి త్వరగా పరుగులెత్తే పాదాలు అంటారు. సో చాలా వేగంగా ఈ యొక్క చెడు చేయడానికి వారి పాదాలు కదులుతూ ఉంటాయి. సో మీరు పాపం కోసం కాల్చుకుని ఉంటారు మీరు. సో అవకాశం వాళ్ళు వీరికి అవకాశం దొరకగానే ఏమాత్రం ఆలోచన చేయకుండా, ఏమాత్రం సంకోచించకుండా వేరు వెంటనే పాపం చేసేసేవారు అన్నమాట. సో నాకు ఎలాగైతే మరి అవకాశం దొరకగానే మరి కోట వేయడానికి కాల్చుకుని ఉంటుందో, సేమ్ అదేవిధంగా మీరు కూడా పాపం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. సో ఇలాంటి వారు ఏదైనా పాపం చేయడానికి అవకాశం దొరికితే ఎట్టి పరిస్థితుల్లో మరి పాపం చేయడానికి వెనకాలి. సో ఇవాళ రోజుల్లో మరి ఇలాంటి వారే మనకు ఎక్కువ మంది కనబడుతున్నారు సమాజంలో. సో దేవుడు అంటే భయం ఉండదు, మరి వాక్యం పట్ల చిత్తశుద్ధి లేకుండా, మరి ప్రభు అంటే ప్రేమ లేకుండా, దేవుడి పట్ల ఒక లక్ష్యం కానీ, మరి నామకార్థ క్రైస్తవం, వేషధారణ, నిలువెచ్చిన జీవితాలకు అలవాటు పడిపోయిన మరి సోకాల్ క్రైస్తవులు ఇవాళ రోజుల్లో కోకాలు. సో వీరందరూ కూడా అవకాశవాదే. సో అతిక్రమం జరిగించే వారే వీళ్ళ గెహాజీ ఉదాహరణ కూడా తీసుకోలేక, గెహాజీ